అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధిచంద్రిక భక్తచిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. సాధారణంగా బ్రహ్మాండ పురాణమును ప్రవచనము చేసుకునేటప్పుడు ఈ రెండు శ్లోకాలు ముందు చెప్పుకుని తర్వాత ఈ పురాణ ప్రవచనం చేయటం చాలా మంచిది అని హయగ్రీవుడు చెప్పాడు. ఈ రెండు శ్లోకాలు లలితా సహస్రనామానికి ఒక అపూర్వమైన ప్రాణము వంటివి. లలితా సహస్రనామ స్తోత్రంలో 143, 144 శ్లోకాలు ఇవి. ఈ శ్లోకాల యొక్క మహిమ రాబోయే కాలంలో ఎలాగో చెప్పుకుంటాం అనుకోండి. నిన్నటి నుంచి మనం ప్రారంభించుకున్న పురాణంలో భాగంగా సృష్టి ఆరంభమై రకరకాల ప్రజలు పెరిగారు, కానీ వారికి నాశనం లేకుండా పోయింది. సృష్టి ఆరంభకాలంలో మృత్యువు లేదు. మృత్యువు లేకపోవటం వల్ల జనం పెరిగిపోవడంతో బ్రహ్మగారు ఆగ్రహించాడని, ఆగ్రహించిన బ్రహ్మదేవుడి నుంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చి ప్రజల్ని దగ్ధం చేశాయని చెప్పాం మీకు. అప్పుడు శివుడు అకాల ప్రళయం రాకూడదు, ఈ జనాన్ని నువ్వు తగలబెట్టి చంపవద్దు, మనం సృష్టించిన ప్రాణుల్ని మనమే సంహరించడం ధర్మం కాదు అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మ క్రోధాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరిస్తున్న సమయంలో ఆయన కనుబొమ్మల నుంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది. భయంకరమైన నలుపది. అంటే కొన్ని రకాల నలుపులు చూస్తే మనకి భయం కలుగుతుందన్నమాట. కటిక చీకటిని మించిన నలుపది. నలుపులో నాణ్యమని కొంతమంది నల్లగా ఉన్నా అందంగా ఉంటారండి, అదేమిటో విచిత్రంగాను. కానీ కొంతమంది ఎలా ఉన్నా భయంకరంగానే ఉంటారు. ఇప్పుడు ఈ పుట్టినావిడ కటిక చీకటిని మించిన నలుపుతో ఉన్నది. ఈ నలుపు భీకరంగా ఉంది. భీ అంటే భయము కలిగిస్తుంది కనుక భయాన్ని భీకరము అన్నారు. కరము అంటే కలిగించున్నది అని. శ్రీకరం శ్రీని కలిగించున్నది, శుభకరము శుభాన్ని కలిగించేది, భీకరము భయమును భీతిని కలిగించున్నది. ఆవిడ రూపం అంత భయంకరంగా ఉందిట. ఇంకా ఆవిడ కోరలు ఉన్నాయి. ఒక్కొక్క కోర భూమ్యాకాశాలు నిండేటటువంటి రంపపు ముళ్ళవలే ఉన్నాయి. రంపంలో పడితే అయినా బతికి బట్ట కట్టవచ్చునేమో, కానీ ఆ స్త్రీ కోరలు తగిలితే ఎవడూ బతకడన్నమాట, అంత భయంకరమైన కోరలు. ఇక ఆవిడ కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. 6 కళ్ళు, 6 కన్నులు, 6 కన్నుల వెలుగుతో 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 6
ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. తల వెంట్రుకలు ఈతముళ్ళు లేక ఇనపముళ్ళ వలె ఉన్నాయి. పెద్ద కడుపుతో, కురచయైన చేతులతో భీకరాకారిణి అయిన ఒక స్త్రీ పుట్టింది. ఆవిడని చూడగానే మృత్యుహు అని ఆవిడికి నామకరణం చేశాడు బ్రహ్మ. ఆవిడనమాట మనందరి ప్రాణములు తీసుకుపోయే మృత్యుదేవత. బ్రహ్మదేవుడి ఆగ్రహం నుంచి పుట్టింది. అది పుట్టి నాకు మృత్యువు అని పేరు పెట్టావు, ఈ మృత్యువునైన నేను నీకు భృత్యువుని, నా చేత ఏ పని చేయించుకుంటావో ఆ పని చేయించుకో అంది. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ఈ ప్రజలందరూ పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళకి చావు లేదు, వీళ్ళకి చావు లేకపోవటం వల్ల చచ్చే చావుగా ఉంది. జనం విపరీతంగా పెరిగిపోతే ఉండడానికి స్థలం ఉండదు, తినడానికి తిండి ఉండదు. కాబట్టి నువ్వు వీళ్ళందరినీ క్రమపద్ధతిలో చంపివెయ్యి. ఈ చచ్చిన వాళ్ళని వారి పుణ్య పాపములను బట్టి ఆయా లోకాలకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను. చంపడం నీ బాధ్యత. చచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారంటే వారందరినీ యమలోకానికి పంపిస్తాను. ఇలా పురాణం వినే పుణ్యాత్ములు ఉంటారు కదా, అప్పుడప్పుడైనా వింటారు కొంతమంది మహానుభావులు, పాపం ఏడాదికోసారి బుర్రబుట్టి వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాను. రెగ్యులర్గా 27 రోజులు వచ్చి వింటారే, అటువంటి వాళ్ళని స్వర్గము నరకము కాకుండా ఏ అమ్మవారి లోకానికో వైకుంఠానికో కైలాసానికో వారి వారి శ్రద్ధలను బట్టి పంపిస్తాను నేను. ఈ పని చేయమనగానే పాపం మృత్యువు భోరు ఏడ్చింది. ఇదేం ఉద్యోగం అండి, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనీసం సంవత్సరానికి ఒక రోజైనా పెళ్ళం మొహం చూస్తాడు, నాకు మరీ హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చావు. ప్రజల ప్రాణం తీసే ఉద్యోగం అనేది అసలు ఒక ఉద్యోగమా? ఇంద్రుడేమో టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా? యముడు కూడా పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడా? ఇక ఈ జనమంతా వేళకి తినొచ్చి వా ఇడ్లీ పురాణం వింటున్నారా? అందరి పనులు బాగున్నాయి, నాకేమో ఈ దౌర్భాగ్యపు ఉద్యోగం ఇస్తావా? ప్రజల ప్రాణాలు, జీవుల ప్రాణాలు తీయటం మహాపాపం కదా. నేను ఎవరినైనా నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక చంపివేస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇళ్లలో. వాళ్ళు భార్య చచ్చిపోతే భర్త నన్ను తెగ తిట్టుకోడా, ఓసి దౌర్భాగ్యపు మృత్యుదేవత నా భార్యను ఎత్తుకుపోయావా అని తిట్టు తిట్టకుండా తిడతాడు. అదే భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, నన్ను నోటుకొచ్చినట్టు తిడుతుంది. అసెంబ్లీలో రాజకీయ నాయకులు కూడా అంతలా తిట్టుకోలేరు, అలా తిట్టుకుంటారు వాళ్ళు నన్ను. ఇక ఒకటేమిటి, కొడుకుని కోల్పోయిన తల్లి లేక కూతురిని కోల్పోయిన తండ్రి, అన్నదమ్ములు ఒకళ్ళొకరు కోల్పోతే వాళ్ళు పరస్పరం దుఃఖిస్తారు, శోకిస్తారు, కృషిస్తారు, నన్ను నోటికొచ్చినట్టు నిందిస్తారు. ఈ నిందలో నేను పడలేను. ఈ పాపిష్టి ఉద్యోగం నేను చేయలేను. బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగంలో నియమిస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాను. ఆఖరికి పద్మాకర్ గారు ఉపన్యాసం ఏమన్నా వింటాను, కింద కూర్చుని, కుర్చీలో కూర్చోకుండా. అనగా ఆయన నవ్వి, ఇది నీకు పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మని నేను ఆజ్ఞాపించి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను కనుక ఈ ఉద్యోగం చేయటం వల్ల నీకు ఏ విధమైన దోషము ఉండదు, నిశ్చింతగా భూలోకానికి వెళ్ళు అన్నాడు. ఏమైనా నేను ఈ ఉద్యోగం చెయ్యను అన్నది. బ్రహ్మగారు మళ్ళీ బతిమాలాడు, నువ్వు చెయ్యకపోతే అలాగే ఈ ఉద్యోగం, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, అందువల్ల ఒక పని చేస్తాను నేను, ప్రతి ప్రాణికి నుదుట ఒక రాత రాస్తాను. ఆ రాత ప్రకారం వాడు ఎన్నాళ్ళు బతకాలో అన్నాళ్ళు బతుకుతాడు. ఒక వ్యక్తి నుదుట వీడిదిగో 125 ఏళ్ళు బతకాలి, లేదా వీడు 50 ఏళ్ళు బతకాలి, లేదా వీడు ఇన్నేళ్లకి చచ్చిపోవాలి అని రాస్తాను. ఆ రాత నువ్వు చదువుకో, వాడికి ఆయువు తిరగానే వాడి ప్రాణం తీయి, అప్పుడు నీకు దోషం ఉండదు. ఎందుకని? రాసిన రాత నేను రాశాను గనక, వాడి ప్రాణం తీసింది ఒక విధంగా నేను గనుక, నువ్వు చంపినా నీకు దోషం రాదు. ఒక దుర్మార్గుడు తప్పు చేశాడండి, వాడికి శిరశ్ఛేద శిక్ష రాజుగారు విధించారు అనుకుందాం కాసేపు. అప్పుడు ఆ శిరశ్ఛేద శిక్ష విధించిన రాజుగారు తప్పు చేస్తే దోషం రాజుగారిది, కానీ చంపిన వాడికి పెద్దగా పాపం రాదట. అది శాస్త్ర నియమం. ఉరిశిక్ష వేసింది గవర్నమెంట్ ఎవరికైనా, ఉరి తీసిన వాడికి ఏ దోషం అంటదు, ఉరి తాడుకి ఏ దోషం అంటదు, ఉరి కంబానికి ఏ దోషం అంటదు. ఎందుకంటే శిక్ష విధించింది వాళ్ళు కాదు గనక, వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు గనక. అందువల్ల నీకు ఏ దోషము ఉండదు. ఆయా వ్యక్తులకి ఎంతకాలం జీవించాలో నేను రాత రాస్తాను గనక, వారి ఆయువు తీరాక వారిని నువ్వు సంహరిస్తే నీకు పాపం ఉండదరగా. అలాగేనండి అని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయి కొంతకాలం బదరీలో తపస్సు చేసింది.
ఆ తర్వాత మళ్ళీ బదరీ నుంచి పుష్కర క్షేత్రానికి వెళ్ళింది. ఇప్పుడు రాజస్థాన్లో అజ్మీర్ అంటున్నామే, అక్కడ పుష్కరము అని ఒక క్షేత్రం ఉన్నది. చాలా గొప్ప క్షేత్రం అది. అజ అంటే బ్రహ్మ, మిరము అంటే బ్రహ్మ పుట్టిన లేక యజ్ఞం చేసిన స్థలం. అజ్మీర్ అంటే నిజానికి బ్రహ్మగారు తపస్సు చేసిన లేక యజ్ఞము చేసిన స్థలం. అది అజమీరం అంటే. అది క్రమంగా మన నోట్లో పడి అజ్మీర్ అయిపోయింది. శంక అనేది శంక అట్లా శ్రీరాముడు శివుడు. ఇక విని 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 చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనుకోండి. అలా మన నోట్లో పడితే ఏ శబ్దమైనా మారిపోతుంది కొంతకాలానికి. అజమిరము అది సంస్కృతంలో అజమిరహ. ఆ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో, ఈ బ్రహ్మగారి యజ్ఞం చేసిన స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో పుష్కరము అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది. అక్కడే బ్రహ్మగారు గాయత్రీ సహితముగా యజ్ఞం చేశాడు. అద్భుతమైన యజ్ఞం చేశాడు. బ్రహ్మ చేతిలో ఉన్న తామర పువ్వు నేల మీద పడి ఒక సరస్సు ఏర్పడింది. పుష్కరము అంటే తామర పువ్వు. పుష్కరము వల్ల ఏర్పడింది కనుక ఆ సరస్సునకు పుష్కర తీర్థము అని పేరు వచ్చింది. అక్కడ మాత్రమే బ్రహ్మగారికి అరుదైన గుడి ఉంటుంది. ఓ పక్కన గాయత్రి, ఓ పక్కన సావిత్రి, సరస్వతి అందరూ అక్కడే ఉంటారు. చాలా అద్భుత క్షేత్రం అది. జీవితంలో ఒక్కసారైనా పుష్కర క్షేత్రం చూడాలి. చూస్తే వాడికి దౌర్భాగ్యపు రాత ఉంటే తొలగిపోతుంది. అందుకే పూర్వకాలంలో ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్ళి ఒక రాత్రి నిద్రించి ఆ మరునాడు మళ్ళీ బ్రహ్మగారి గుడికి వెళ్ళి నమస్కారం చేసేవారు. అప్పుడు ఏమవుతుంది, వాడి జాతకంలో ఉన్న దోషాలు పరిహారం అయిపోతాయి. ఒకటి జాతకం ప్రకారం ఇంక జీవితంలో పెళ్లి యోగం లేదనుకోండి, వాడికి జాతకంలో అందరూ చూసామని చెప్పారు, నీ జాతక చక్రం ప్రకారం నీ జీవితంలో నీకు పెళ్లి యోగం లేదు అన్నారు అనుకుందాం. అటువంటి వాడు ఒక రాత్రి అక్కడ నిద్రించి బ్రహ్మగారి గుళ్ళో దండం పెట్టుకుని, బాబు ఎందుకు ఈ రాత రాశావు, ఈ రాతను తొలగించి నాకు మంచి పెళ్ళాన్ని కనీసం ఒక్క భార్యనైనా ప్రసాదించు అని కోరుకుంటే గ్యారంటీగా వాడికి ఏడాది తిరిగేలో పెళ్ళవుతుంది అని పద్మపురాణం చెబుతున్నది. అలాగే స్త్రీలకు పెళ్లి కాకపోతే వాళ్ళు మొక్కుకుంటే వాళ్ళకి వివాహం అవుతుంది. ఈ పెళ్ళిళ్ళే కాదు, ఇంకా రకరకాలైన కోరికలు అక్కడున్న క్షేత్రం తీరుస్తుంది. కాకపోతే ఒక్క రాత్రి నిద్రించాక మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్కడు ఏ రంగంలో అడుగుపెట్టినా వాడి బతుకు అధోగతే. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నిలకడ ఉండదు, వ్యాపారం చేస్తే వ్యాపారంలో దివాళా ఎత్తుతాడు. వాడు ఎక్కడ పాదం పెడితే అక్కడ అంతా సర్వనాశనమే అనుకుందాం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడు ఈ పుష్కర క్షేత్రమునకు వెళ్ళి ఒక్క రాత్రి నిద్రించి మరునాడు ఉదయం బ్రహ్మదేవుణ్ణి సావిత్రిని భక్తి శ్రద్ధలతో చూచి దర్శించి నమస్కరించుకుని నాకు మంచి రాత రాయమని కోరుకుంటే ఏడాది తిరిగేలోపు వాడి సమస్త దౌర్భాగ్యాలు తొలగిపోతాయి. అందుకనే ఆ క్షేత్రానికి తమ రాత మార్చుకోవడానికి వెళ్ళేవారు పూర్వం. నేను చాలామందిని చూశాను అలాంటి వాడిని. ఇక వీడి జీవితంలో పెళ్లి కాదనుకున్న వాడికి మొన్నే 45 ఏళ్ల వయస్సులో పాపం అంత పొడుచు వయస్సులో పెళ్ళయింది. ఆ 45 ఏళ్ళ ఆయనకి, ఆ పొడుచు ఆయనకి 43 ఏళ్ల పొడుచు స్త్రీ కూడా దొరికింది. ఈ ఇద్దరు గడుసు వాళ్ళే పెళ్లి చేసుకుని చక్క బైక్ మీద టింగు రంగాన్ని ఉప్పల్ రోడ్లో రింగు రోడ్లో వెడుతూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకు. చాలా ఆనందం కలిగింది. అంటే నేను ఏదో హాస్యానికి చెప్తున్నాను కాదు, ఆ వయసులో వాడికి కూడా పెళ్ళయింది. అలాగని మళ్ళీ ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చిన వాడు మొక్కుకోండి. దానికి కూడా ఒక నియమం చెప్పారు. ఈ పెళ్ళిళ్ళకి కోరికలు కోరుకునేవాళ్ళు 50 ఏళ్ల లోపు మాత్రమే అక్కడికి వెళ్ళాలట. ఆఫ్టర్ 50 ఇయర్స్ బ్రహ్మగారు ఏమన్నాడు, కలియుగంలో నేను కొత్త రాత రాయను, 50 ఏళ్ళు దాటాక నాకు మొక్కుకుని ఏమండోయ్ నాకు పెళ్ళండి అంటే ఇక నేను వాళ్ళని పట్టించుకోను, అటువంటి వాళ్ళకి ఇంకేదైనా కోరికుంటే తీరుస్తానన్నాడు ఆయన. నేను చెప్పేవి కొన్ని విచిత్రంగా అనిపించినా మీకు ప్రాక్టికల్గా పెడితే దానికి తగిన ఫలితం లభించినప్పుడు ఆనందం కలుగుతుంది. 50 ఏళ్ళు దాటాక మీలో ఎవరికైనా మా పిల్లలు సక్రమంగా చూడరు, మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవలసిన కర్మయోగం ఉన్నది అని భయపడితే అటువంటి వాళ్ళు ఒక్క రాత్రి నిద్రించి మరునాడు బ్రహ్మకి నమస్కారం చేసి మేము ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండలేం, హాయిగా పిల్లల దగ్గర గోల్డ్ ఏజ్ హోములోనే ఉంటాం, లేక మాకు మేమే సుఖంగా బతికే అవకాశం ఇయ్యని ప్రార్థిస్తే గ్యారంటీ అలా జరుగుతుంది. అంత గొప్ప క్షేత్రం ఇది పుష్కర క్షేత్రం అన్నమాట. అందులో జీవితంలో ఒకసారి అయినా పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మృత్యుదేవత అక్కడ కొంతకాలం తపస్సు చేసింది. మళ్ళీ పుష్కర క్షేత్రం నుంచి ప్రయాగానికి వెళ్ళింది. ప్రయాగ క్షేత్రంలో గంగానది ఒక పక్క నుంచి, యమునా నది మరొక పక్క నుంచి వచ్చి కలిసి ప్రవహించి వెళ్ళిపోతుంటే అంతర్వాహిని కనపడకుండా అడుగు నుంచి సరస్వతీ నది వెడుతూ ఉంటుంది. అందుకే దాన్ని త్రివేణి సంగమము అన్నారు. అక్కడ బ్రహ్మ ఒకప్పుడు ఒక మహాయాగం చేశాడు.
యాగము చేసినటువంటి స్థలంలో మామూలు యాగం కాదు గనక దానికి ప్రయాగము అని పేరు వచ్చింది. అంటే మిక్కిలి గొప్ప. అనే ఒక అక్షరమునకు ప్రకృష్టము, చాలా గొప్ప యాగము జరిగింది గనక యాగము ప్రయాగము. నిజానికి ప్రయాగము అంటే అర్థం ఏంటనమాట, అద్భుతమైన యజ్ఞము జరిగిన స్థలం. 1000 సంవత్సరముల పాటు బ్రహ్మదేవుడు కఠోర నియమంతో నిష్ఠతో చేశాడు అక్కడ యజ్ఞం. ఆ యజ్ఞానికి విష్ణువు శివుడు కూడా అతిథులుగా వచ్చారు. అక్కడ రోజు అన్నదానం బాగా జరిగేది. అన్నం కొండల కింద పోసా దానం చేశారట. వరి అన్నం వండారు, ఆ అన్నం కుప్ప కింద పోస్తే ఆ కుప్ప కొండలా కనపడింది. తెల్లని వరి అన్నం ఒక కొండ, అందుకే అన్నపర్వతం అన్నారు. ఇంక నెయ్యి అయితే నుయ్యి ప్రవహించినట్టు ప్రవహించిందట. అక్కడ నెయ్యి పోసేస్తూ ఉంటే కంచాల్లో ఆ నెయ్యి చివరికి నేల మీద పడి అవి కూడా ఒక సరస్సులుగా మారిపోయాయి అన్నారు. పాయసం బురదైపోయింది ఏకంగా. పాయస కర్దమంబు అంటాడు పురాణంలో. అంటే మీకు అర్థమైంది కదా. పాయసాన్ని గిన్నెలతో వడ్డించుకుంటూ పోతూ ఉంటే ఈ గిన్నెల్లోంచి కొంత పాయసం విస్తరాకులు పక్కన ఒలిగిపోయి ఆ నేలంతా పాయసపు బురదతో నిండిపోయింది. అంత పాయసం కళ్ళారా ఎవడు చూశాడు? చూసినా ఇప్పుడు తినేవాడు ఎవడు ఉన్నాడు? ఎక్కడ చూసినా దిక్కుమాలిన షుగర్ పేషెంట్లే. హాయిగా చెంబులకి చెంబులు పాయసం తాగి ఏ ఆయాసం లేకుండా తిరిగే రోజులు పోయాయి కదా. నన్ను చూసి నేర్చుకోండి. అంతో ఎంతో పాయసం తినగలుగుతాను, కనీసం ఒక స్పూన్ అయినా పాయసం తాగలుగుతున్నాను కదా ఆయాసం లేకుండా. చిన్నప్పుడు బాగా తాగేవాడిని అనుకోండి, ఇప్పుడు క్రమంగా మారింది. ఆహారం వాంఛ తగ్గింది. కానీ మా చిన్నప్పుడు హాయిగా ఆ మాత్రం గిన్నెడు పాయసం తాగి పరిగెత్తేవాళ్ళం 14 కిలోమీటర్లు. దేవుళ్ళు అందుకే ఆనాడు నడిచాం కాబట్టి ఎక్కడ ఏ అనారోగ్యము లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నాం. అలాంటి దిష్టి కొడతారేమో అని భయం వస్తే చెప్పట్లేదు. కానీ ఈ షుగరు, ఈ బీపీ, ఇటువంటి దిక్కుమాల రోగాలు ఏవి నా శరీరాన్ని అంటవు. ఇప్పటికి అంటలేదు, భవిష్యత్తులో కూడా అంటవు. అప్పటి నుంచి ఈ మధ్యన ఒకళ్ళు ఏం చేశారంటే, గురువుగారు ఇలా అన్నారు కనుక ఆయనకి కూడా వస్తే ఎలా ఉంటుందని అన్నారట. లేనిపోని గొడవ. అందుకని చెప్పట్లా. చెప్పుకుంటే దిష్టి. కొంచెం పుష్టిగా ఉన్నవాడిని చూస్తే వాళ్ళంతా ఏదో దిష్టి కొడతారు. కానీ నిజానికి ఈ రోగాలు మనకి ఎందుకు వస్తున్నాయో తెలిసినా నడక లేకపోవటమే. అవకాశం లేక కానీ, లేకపోతే వంటింట్లోంచి బాత్రూంలో కూడా రోప్వే వేయించుకుంటున్నారు. ఈ పక్కన 2 అడుగులు బాత్రూంలో కూడా రోప్వేలో పెడితే మీ శరీరం ఏమైపోతుంది? కుళ్ళిపోయిన పోపు అయిపోక. ఇన్ని అనారోగ్యాలకు కారణం అదనమాట. మేడెక్కలేం, దిగలేము. ఉపన్యాసానికి ఇక్కడికి లోపలికి రాలేకపోతున్నాం మనం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గం. రోజు హైదరాబాద్లో ఉన్నవాడు ఉప్పల నుంచి గచ్చిబౌలి దాకా పిచ్చెక్కినట్టు నడవండి. ఇక మళ్ళీ అనారోగ్యం రాదు. అలాగే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు రోజు అదేదో రైల్పేట, బ్రాడీపేట, ఈ పట్టాభిపురం నుంచి నడిచినండి. కారు మానేయండి. సత్యనారాయణ గారు ఎంత ఆరోగ్యమో తెలుసునండి. అప్పుడు మీరు ఎంత సుఖంగా ఉండగలుగుతారో. నడక చాలా మంచిది. ఇది చిన్న వయసు నుంచి మొదలెట్టాలి. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చాక మొదలెడితే మళ్ళీ లేనిపోయిన రోగాలు వస్తాయి. కానీ ఆబాల్య విద్యలు ఇవి. అందువల్ల అపూర్వమైనటువంటి పాయస కర్దమంతో భోజనాలు పెట్టారట. ఆ గొప్ప యాగం జరిగిన స్థలంలో చేసిన ఉపాసన బాగా ఫలిస్తుంది. అందుకని మన పెద్దలు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రయాగ పెడతారు. ఆ ప్రయాగ క్షేత్రంలో ఒక స్థలం ఉన్నది. అక్కడ వేణీదానం అని చేయిస్తారు. వేణీదానం అంటే, వేణి అంటే ఏమిటి? జుట్టును దానం చేయడం అంటే ఏమిటని కొందరికి అనుమానం వచ్చింది. ఎప్పుడూ భార్యని ప్రేమగా చూడని వాడు కూడా అక్కడికి వెళ్ళాక భార్యని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎడమ తొడ మీద అలా జడేస్తాడు. ఆవిడ కూడా మెడలా వంచుతుంది. భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని భర్త గారు జడ వేసే ఒక ప్రక్రియ అక్కడ ఉంటుంది. దాన్ని వేణీదానం అంటారు. అదనమాట జడ వేయడం అంటే. ఇప్పుడు నేను చెప్పేదేముంది కానీ చాలామంది ఇళ్లలో చేయట్లేదు ఏమిటది అని ఒక ఆయన అడిగాడు. ఇళ్లల్లో చేయటం వేరు, అక్కడ చేయటం వేరు. ఇప్పుడు ఈ యుగంలో అసలు వేణీదానాలు ఇళ్లలో లేవు. ఎక్కడ భార్యలు ఎక్కడ చూసినా జుట్టు ఎరబోసుకుంటున్నారు కదా. ఇందులో చెప్పారండోయ్, ఈ పూట కథలోనే రావచ్చు బహుశా కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను చదివి. వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది అనమాట. ఈ భూమండలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే కలియుగంలో ఏం జరుగుతుందో చూసి వర్ణించి రాసేసాడు ఆయన. కానీ ఆ వేణీదానం తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా చేయించుకోవాలి. భర్తలకేమో గుండు చేసేస్తారు, పూర్తి నున్నగా గుండు చేస్తారు జుట్టు ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ భగవంతుడే జుట్టు తీసేస్తే ఇంకా ఊరికే నామకే వస్తే అలా కత్తిరిలా పెడతాడు. ఆ తర్వాత భార్యామణిని తొడ మీద కూర్చోబెట్టి ఈయనలా జుట్టు జడ వేస్తాడనమాట. ఎంత ముచ్చటగా ఉంటుందండి ఆ దృశ్యం. ఆవిడేమో గజలక్ష్మి,
ఈయనేమో ములక్కాడ, తొడ మీద ఆవిడ కూర్చుంటే ఈయనకి ఏమవుతుందోనని తొడకి తగిలితే చాలండి అంటారు. పాపం ఏం చేస్తారు మరి పురోహితులు వారు తప్పనిసరి కనుక. అప్పుడు ఆవిడ తొడకి తగిలి కూర్చుంటుందన్నమాట. కొంతమంది అదృష్టం బాగుంటే భార్యను అలా తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఈ జడ వేస్తారు. వేస్తే ఎప్పటికీ ఈ స్త్రీ పురుషులకి భవిష్యత్ జన్మలలో విధుర వైధవ్య బాధలు ఉండవు. మగవాడు వార్ధక్యంలో భార్యను కోల్పోయి జీవిస్తే వాడిని విధురుడు అంటారు. భార్యను కోల్పోయిన భర్తగారు విధురుడు, భార్యావిహీనుడు. భార్య భర్తను కోల్పోయి జీవిస్తే విధవ. ధవ అంటే భర్త, ధవుడు అంటే భర్త, విధవ కోల్పోయిన భర్త కలిగినది. భర్త పోతే విధవ అన్నారు, అంతకంటే లేదు. ఈ రెండు కొంత దుఃఖమే. ఆ దుఃఖం భవిష్యత్తు జన్మలలో ఉండకుండా చేసే గొప్ప దానం వేణీదానం. ఈ వేణీదానం జరిగి వెంట్రుకలు కొన్ని కింద పడిన స్థలంలో తపస్సు చేసింది మృత్యుదేవత. 1000 సంవత్సరములు తపస్సు చేసింది అక్కడ. ఇలా అనేక ప్రాంతములలో తపస్సు చేస్తూ ఉంది. కానీ జనం మళ్ళీ పుడుతూనే ఉన్నారు, పెరిగిపోతూనే ఉన్నారు, చావు లేకుండా అయిపోయింది. దాంతో బ్రహ్మగారు కంగారు పడి, ఇదేమిటి మృత్యుదేవత నాకు మృత్యు అని అంటుంది, చెప్పిన పని చెయ్యదు, ప్రజలు పెరిగిపోతున్నారు అనుకుని మళ్ళీ శివుణ్ణి దేవతల్ని వెంట పెట్టుకుని, ఓసి మృత్యుదేవత ఎక్కడున్నావే, నీకు అప్పగించిన ఉద్యోగం అనేసి ఏం చేస్తున్నావని వెతికాడు. వెతగ్గా ఒకానొక ప్రాంతంలో తపస్సు చేస్తూ కనపడిందిట. అదే నైమిషారణ్యంలో అత్యంత పవిత్రమైన హత్యాహరణ తీర్థం, బ్రహ్మహత్యా పాపమును తొలగించే ఒక తీర్థం నైమిషారణ్యంలో ఉంది. అక్కడికి వెళ్ళినవాడు ఎటువంటి వాడైనా బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందుతాడు. అందుకని దానికి హత్యాహరణ తీర్థము, హత్యా ఆహరణ తీర్థం. చాలా గొప్ప స్థలం. అక్కడే రాముడు స్నానం చేస్తే ఆయన అరిచేతిలో ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి అని మనకి పురాణాలు చెబుతున్నాయి. స్థల పురాణము అలాగే చెబుతున్నది. రాముడికి కూడా రావణాసురుని చంపాక అరిచేతిలో వెంట్రుకలు వచ్చాయిట. పరమ దుర్మార్గుడిని చంపినా ఎంతో కొంత దోషం వస్తూనే ఉంటుంది ఆయనకు కూడా. పాపం చూశారు, నిజానికి భగవంతుడికి దోషం ఉండదు, కానీ మన కోసం ఆయన కూడా దోషం తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన నా అరిచేతికి వెంట్రుకలు వచ్చాయి ఏమిటి అని వశిష్ఠుణ్ణి అడిగాడు. రావణాసురుడు పరమనీచుడైనా వాడు కూడా శివపూజ చేశాడు. శివపూజ చేసిన వాడిని చంపితే కొంచెం దోషం తప్పదు. ఈ దోషం వల్ల నీ చేతిలో అరిచేతిలో వెంట్రుకలు వచ్చాయి. ఇవి పోవాలంటే నైమిషారణ్యంలో ఓ పెద్ద చెరువు ఉంది, దానికి హత్యాహరణ తీర్థము అని పేరు. అందులో స్నానం చేస్తే నీ చేతికున్న వెంట్రుకలు రాలి నీ దోషం పోతుంది అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు రాముడు సీతా సమేతంగా అక్కడికి వెళ్ళి స్నానం చేశాడు. గోమతీ నద తీరములో ఉంటుందన్నమాట హత్యాహరణ తీర్థం. చాలా గొప్ప స్థలం. రేపు సెప్టెంబర్లో అక్కడ మేము నైమిషారణ్యంలో సప్తాహం చేస్తున్నాం, భాగవత సప్తాహం. అలాంటప్పుడు రాగలిగితే చూడొచ్చు అన్నమాట. అదిగో అక్కడ స్నానం చేయగానే ఆయన చేతికున్న వెంట్రుకలు ఊడిపోయాయి. ఆ స్థలం చాలా గొప్పది. అక్కడ ఈ మృత్యుదేవత మహాతపస్సు చేసింది. ఎందుకని? ఎలాగైనా ఉద్యోగం చేయక తప్పదు, బ్రహ్మగారు నన్ను ఎలా అయినా పట్టుకుంటాడు, ప్రజల ప్రాణం తీయమంటాడు, ప్రాణం తీస్తే నాకు పాపం వస్తుంది, ఆ పాపం పోవడానికి ముందుగానే ఈ తీర్థంలో నేను హాయిగా తపస్సు చేస్తానని సంకల్పించి అక్కడ తపస్సు చేస్తోందన్నమాట. అక్కడికి వచ్చాడు బ్రహ్మ. ఓ మృత్యుదేవత, నీకెందుకు ఇంత భయం? బ్రహ్మదేవుణ్ణి నేను ఆజ్ఞాపించాను, నీకు ఏ దోషం ఉండదు, కాబట్టి ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిపో. బ్రహ్మగారు చెప్పిందే ముహూర్తం అంటే, బ్రహ్మగారు చెప్పిందే లగ్నం అంటే. బ్రహ్మగారు చెప్పాక ఇంక వేరే ముహూర్తం చూడాలా, పంచాంగం చూడాలా, తిథి వారం నక్షత్రం యోగం ఇవేం చూడక్కర్లా. బ్రహ్మ చెప్పాడంటే అది గొప్ప లగ్నం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. లక్ష్మీపతే, ఓ లక్ష్మీ వల్లభ శ్రీమన్నారాయణ, తే నీ యొక్క అంఘ్రియుగం 2 కాళ్లను స్మరామి స్మరిస్తున్నాను. ఓ విష్ణుమూర్తి, నేను నీ 2 పాదాలకి నమస్కారం చేస్తున్నాను, స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? అలా స్మరిస్తే ఆ స్మరించిన క్షణమే మంచి దినం. అదే నిజమైన దినం అంటే. అదే లగ్నం, అదే తారాబలం, అదే చంద్రబలం, అదే విద్యాబలం, దైవబలం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? నారాయణ అని ఒక్కసారి తలుచుకుంటే అది ఎటువంటిదైనా సుముహూర్తం అయిపోతుంది. అందుకని అలా తలుచుకోవాలి. ఒక్కోసారి మనం ఎంత కాదనుకున్నా ముహూర్తాలు సరిగ్గా పెట్టకపోవచ్చు. కొంతమంది పెళ్ళిళ్ళకి సరైన ముహూర్తాలు పెట్టలేరు, లగ్నం సరిగ్గా ఉండదు.
లగ్నంలో ఉన్న దోషం వల్ల ఎంతోమంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. మార్కండేయ పురాణంలో ఉత్తమ మరువు కథ చెప్పుకున్నాం కదా మనం 2-3 ఏళ్ల క్రితం, అందులో విన్నారు కదా. కాబట్టి ఈ మానవ మాత్రుడికి అందులో జ్యోతిషంలో పెద్దగా ప్రవేశం లేనటువంటి వాడికి, శక్తి లేనటువంటి వాడికి, పాండిత్యం లేనటువంటి వాడికి, ఉపాసనా బలం లేనటువంటి వాడికి సరైన ముహూర్తాలు పెట్టే శక్తి ఉండదు. ఆ ముహూర్తం వల్ల భార్యాభర్తల మధ్యలో తగాదా రావచ్చు, లేదా సంతానం లేకపోవచ్చు, ఇంకేవైనా ఇబ్బందులు రావచ్చు, లేదా పుట్టిన పిల్లలకి అనారోగ్యాలు రావచ్చు. ఈ దోషాల నుంచి విముక్తి పొందడం కోసం ఏం చెయ్యాలి? దానికి ఏం చెప్పారు? పెళ్లిలో సుముహూర్త సమయంలో ఈ శ్లోకం చదువుకోమన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఓ లక్ష్మీ వల్లభ నారాయణ, నీ నామస్మరణం చేస్తున్నాం మేము. ఈ నామస్మరణం చేయటం వల్ల ఈ ముహూర్తం ఎటువంటి ముహూర్తమైనా అది శుభముహూర్తంగా, శుభదినముగా, శుభలగ్నంగా, విద్యాబలంగా, దైవబలంగా, అన్ని బలములతో కూడినటువంటిది అయిపోతుంది అని అంతరార్థం అన్నమాట. అందుకని భగవన్నామస్మరణ పూర్వకముగా చేసే ఏ పనైనా అది గొప్పదవుతుంది. భగవంతుడిని స్మరించని పని ఎంత గొప్ప పనైనా వ్యర్థమైపోతుందన్నమాట. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ క్షణమే నువ్వు ప్రాణుల ప్రాణములు తీసే ఉద్యోగంలో ప్రవేశించు అన్నాడు. అనగానే పాపం మృత్యుదేవత భోరుమని ఏడ్చింది. నాకు ఈ ఉద్యోగం వద్దో వద్దు అంటే వినిపించుకోకుండా అదే ఉద్యోగంలో నియమిస్తావా, ఇదేం న్యాయం స్వామి అని ఏడ్చింది. అప్పుడు ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు కారిపోయాయి. బొటబొట కన్నీరు కారుస్తూ ఉంటే బ్రహ్మగారు 2 చేతులు ఆ నీళ్ల కింద పెట్టాడు. కన్నీళ్ళు వచ్చి బ్రహ్మ చేతిలో పడ్డాయి. వెంటనే బ్రహ్మగారు ఆ కన్నీళ్లు ఇలా నేల మీద జల్లేశాడు. ఆ నీళ్లలో నుంచి కొన్ని ప్రాణులు పుట్టుకొచ్చాయి. వాటిని నిమిత్తములు అంటారు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు? చూచావా మృత్యుదేవత, నీవు ఏడ్చావు, ఏడిస్తే కన్నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు నేను నేల మీద చల్లాను, అందులోంచి నిమిత్తములు పుట్టాయి. ఈ నిమిత్తాలు భూలోకాన్ని ఆక్రమిస్తాయి, అవి ప్రాణుల ప్రాణాలు తీస్తాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని చంపుతావు, అప్పుడు నీకు దోషం రాదు. అంటే ఏమిటో మీకు కొంచెం అర్థం అవ్వాలి. నిమిత్తం అంటే ఏమిటనమాట? రోగాలు, రకరకాల కారణాలు. ఒక ఆయన హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడు, వాడికి ఆయువు తీరింది. తీరగానే ఈ కన్నీళ్లలో ఒక కన్నీరు వెళ్ళి వాడి స్నేహితుడి మనస్సులో ప్రవేశిస్తుంది. అప్పుడు పక్కవాడు ఏం చేస్తాడనమాట? ఒరే ఇంట్లో నిద్రపోతున్నావా? ఎప్పుడు నిద్రపోతావు, ఒకసారి బైక్ వేసుకురారా, మన ఇద్దరం బయటికి వెడదాం అంటాడు. వీడు వెంటనే ఇంట్లో పడుకున్న వాళ్ళు లేచి టిక్కు టిక్కు అని బండి స్టార్ట్ చేస్తాడు. దారిలో ఏ లారీయో గుర్తేస్తుంది, వీడు చచ్చిపోతాడు. అప్పుడు జనం ఏమంటారు? ఆ ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికేవాడండి అంటారు. ఆ ఫోన్ రావడమే నిమిత్తం, అవతలవాడు ఓ నిమిత్త మాత్రుడు. ఈ వంకతో మృత్యు వాడిని చంపుతుంది. ఈ విధంగా జనాలు ఈ నిమిత్తములను తిడతారు తప్ప వాడిని తిట్టరు. హాయిగా అందరం బాగా ఉన్నామండి, ఇంతలో దిక్కుమాలు చేయనవాడు కరోనా అనే ఒక రోగం సృష్టించి మన మీద వదిలేశాడు. ఈ కరోనా వచ్చి కొన్ని లక్షల మందిని చంపింది. ఆ దిక్కుమాలను చేయని వాళ్ళు ఉన్నారే, అడ్డమైన వస్తువులు తినేస్తారండి. వానపాములు తింటారు, నులిపురుగులు కూడా తింటారు, తిని రోగం తెచ్చిపెట్టారు. ఈ దిక్కుమాల వాళ్ళు లేకపోతే ఈ రోగం వచ్చేది కాదని వాళ్ళని తిడతాం. కానీ ఈ నిమిత్తములు సృష్టించింది ఆ బ్రహ్మగారు అన్నమాట. మృత్యుదేవత కన్నీళ్లే ఈ దరిద్రపు కరోనా రోగం అంటే. ఇలా ఏదో ఒక రోగమో, రొచ్చో, పోనో, లేకపోతే ఇంకోటో వచ్చి మీ మనిషి ప్రాణం తీస్తుంది. అప్పుడు జనము మృత్యువుని తిట్టకుండా ఈ నిమిత్తాలను తిడతారు. ఈ నిమిత్తం అంటే కారణం అన్నమాట. అలాగే ఉంటుంది చూడండి మీరు. మొన్న ఒక కుర్రాడు మా పీఠానికి దగ్గరలోనే శుభ్రంగా చేప పులుసు భోజనం చేసేట. దిక్కుమాలడే చేప పులుసు తినకపోతే ఆ మాత్రం బతకలేడా? ఇంతలో ఆ చేప ముళ్ళు గొంతుకు కట్టబడి చచ్చిపోయాడు. చేపను వీడు కోశాడు, చేప వీడిని కోసింది. ఆ ముళ్ళు గొంతు కట్టబడి తావగానే మొగుడిని తెగ తిట్టేసింది ఆ పెళ్ళం. దిక్కుమాలాడా, వద్దని చెబుతూనే ఉన్నారు పద్మాకర్ గారి పురాణంలో, వినిపించుకోకుండా చేపను తెచ్చావు, ఆ చేప ముళ్ళేమో కొడుకుని చంపింది అని మొగుడిని తిట్టకుండా మా ఆయనే చేప తేపకపోతే మా వాడు బతికేవాడు అండి. వీడు ఇంకో రకంగా చచ్చిపోతాడు, వాడు ఆయన చేప తేపకపోయినా. ఈ చేప ఒక నిమిత్తం, ఆ చేపను తెచ్చినవాడు ఒక నిమిత్తం. కానీ వీడికి ఆయువు అంతవరకే ఉన్నది. మృత్యుదేవత వచ్చి వాడు ప్రాణం తీయాలి కనుక ఈ చేప దాని ముళ్ళు అనే ఒక వంకతో వాడు తెచ్చాడు. ఇప్పుడు కానీ మృత్యువుని ఎవరన్నా తిట్టారా? తిట్టట్లా. అసలు చంపిన యముణ్ణి, మృత్యువుని, బ్రహ్మని తిట్టకుండా ఆ చేపను తెచ్చిన వాడిని, చేప ముళ్ళుని, వండిన ఆవిడ్ని తిట్టారన్నమాట. అలాగే ఎవడో తెగ తాగి చచ్చిపోయాడు. ఆ తాగుడిని తిడతారు తప్ప ఈ
తాగుడికి మూల కారణం వీడి నుదుటి రాసి చంపిన బ్రహ్మని తిట్టారు, మృత్యువుని తిట్టారు.